నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కొంతమంది చాలా కష్టపడుతూ ఉంటారు. అసలు అన్నీ జరుగుతాయి అన్నట్టుగా ఉండి లాస్ట్ మినిట్లోనే జరగకపోవడం, డిసప్పాయింట్మెంట్ అనేది చూస్తూ ఉంటారు. అది ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదా ఒకరికి డబ్బులు ఇస్తే మళ్ళీ రిటర్న్ మనకి రాకపోవడము, ఇంట్లో బాంధవ్యాలు కూడా ఇంట్లో వాళ్ళతో కూడా కరెక్ట్గా ఉండకపోవడము, చదువు విషయంలో జాబ్స్ దొరకకపోవడం, వ్యాపారంలో డబ్బులు పెడితే నష్టపోవడము, సంతానం, వివాహం, ఇట్లా చాలా సమస్యలు ఉంటాయి కదా. అసలు వీటన్నిటికీ కారణం ఏదై ఉండొచ్చు? ఒకటి వాళ్ళ జాతకరీత్యా దోషాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏదైనా అదృశ్య శక్తి వాళ్ళ పనులు కానివ్వకుండా చూస్తుందంటారా? ప్రధానంగా మనము చాలామంది మీరు అన్నట్టుగానే వాళ్ళ జీవితంలో పైకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాలలో భాగంగా అన్నీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. వీళ్ళందరూ అనుకుంటారు ఏంటంటే జాతకంలో దోషములేమో, జాతకమే అలా ఉందేమో, ఎవరికి వారు అలా జాతకాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ జాతకాన్ని చూపించి పరిహారాలు చేసుకుంటుంటారు. ఆ పరిహారాలు ఎన్ని చేసినా తాత్కాలికమే, పర్మనెంట్ సొల్యూషన్స్ కావు. ఎందుకు అనంటే శాస్త్రంలో ఉన్నదే చెప్తున్నానమ్మా. ఏం చెప్పబడి ఉంది? గత జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. ఇప్పుడు ఈ జాతక సమస్యలన్నింటికి కారణం గత జన్మ కర్మదోషాలని మనం అనుకుంటుంటాం. కానీ గత జన్మ కర్మదోషాలు ఉన్నప్పుడు అనారోగ్యంతో మాత్రమే మానవుడు బాధపడుతుంటుంటాడు. ఇది కాకుండా మానవుడు సమస్యలతో చిక్కుకొని ఉన్నాడు, ఆశల వలయంలో ఉన్నాడు, అయిపోతుంది అనుకుంటాడు. ఏది కాదు. ఉదాహరణకి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాడు. 5 రౌండ్లు ఇంటర్వ్యూలో 4వ రౌండ్ దాకా వచ్చి వెళ్ళిపోతాడు. నాకు తెలిసి ఎంతోమంది గవర్నమెంట్ జాబ్ వచ్చినటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళల్లో గవర్నమెంట్ జాబ్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళు, అసలు ఇంటర్వ్యూ దాకా రావడమే గొప్ప. ఇంటర్వ్యూ దాకా వెళ్ళారంటే జాబ్ కన్ఫామ్ అయినట్టే. కానీ ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అయ్యి 4-5 సార్లు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి కూడా జాబ్ రాని వాళ్ళని నేను చూశానమ్మా. ఎంత దురదృష్టమో చెప్పండి. అలాగే డబ్బులు, ఎవరికైనా కానీ అడగంగానే డబ్బులు ఇచ్చేస్తారు, అవి తిరిగి రావు. ఇచ్చేటప్పుడు 2 చేతులు, పుచ్చుకునేటప్పుడు 10 చేతులు అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కాలంలో అన్ని కులాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే వివాహం. పెళ్ళికి ఈడొచ్చినటువంటి అబ్బాయిలు ఉంటుంటారు, వాళ్ళకి సంబంధాలు కుదరవు. అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళ కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు పూర్వం ఆడపిల్లకి ఏం కోరికలు ఉన్నాయమ్మా? మంచిగా ఇంత తెచ్చి పెడితే తిని హాయిగా ఇంట్లో కుటుంబాన్ని చూసుకుంటూ పిల్ల పాపలతో హాయిగా గడిపితే చాలు, సంపాదించేవాడు ఆయన ఉన్నాడు, ఇంకేంటి నాకేం చింత, నన్ను ఆయన రక్షిస్తాడు, నన్ను చూసుకుంటాడనేది ఉండేది. ఈ కాలంలో ఎంత సంపాదించినా ఇంకా ఏదో వెలితి, ఇంకా ఏదో గొప్పగా కావాలంటే ఉన్న వాటితో సర్దిపోకుండా ఇంకా ఏదో లేని దానికోసం ఆరాట పడుతుండడం అబ్బాయిలు అమ్మాయిల విషయంలో ఉండడం. పెద్దల నిర్ణయం కంటే పిల్లల నిర్ణయమే ఎక్కువైపోవడం వల్ల వివాహాలు కుదరట్లేవు. ఇక అన్నీ బాగున్నాయి, వివాహం అయిందంటే దాంపత్యం 3 నాళ్ళ ముచ్చటే, తరచూ డైవోర్స్లు అవుతున్నా. అలాగే అన్నీ బాగుండి దాంపత్యం బాగున్నా సంతానం కలక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ముఖ్యంగా చాలామందికి మిడిల్ క్లాస్ పీపుల్కి ఉన్నటువంటి కళ సొంత ఇంటి కళ. ఎన్నాళ్ళు అద్దె కొంపలో ఉంటాం, ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది కదా, ఈ అద్దె కట్టేది ఏందో సొంత ఇంటికి ఈఎంఐలా కట్టుకుంటే అయిపోతుంది కదా, ఒకనాటికి మన ఇల్లు అవుతుంది కదా అని చెప్పి భావించేటువంటి వాళ్ళు డబ్బులు దగ్గర పెట్టుకున్నప్పుడు ఏ ఇల్లులో కనబడవు. ఆ డబ్బులు ఇక మనకి ముందుకు అనవసరంగా డబ్బులు ఇక్కడ పెట్టుకోవడం ఎందుకని చెప్పి ఎక్కడో ఒకటి ఫిక్స్డ్ చేస్తే మన ఇంటి పక్కనే ఇల్లులు కనబడతాయి, మన ఎదురుకి సందులోనే ఇల్లులు కనబడతాయి. అప్పుడు మనం కొనలేని పరిస్థితి, ఎందుకంటే మన చేతిలో క్యాష్ ఉండదు కదా, లిక్విడ్ క్యాష్. అట్లా అంతేకాకుండా చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటుంటారు, డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు, వేలకు వేలు పోస్తుంటుంటారు. కానీ రోగం తగ్గదు, డాక్టర్ల మన ప్రయత్నం ఆపం. డాక్టర్లు కూడా అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్ అంటే వాళ్ళకి రోగ నిర్ధారణ, ఎంత డయాగ్నోస్ చేసినా రోగ నిర్ధారణ కాదు. ఎందుకు జరుగుతుందో ఏందో తెలియదు, ఇది ఒక మాయ. అలాగే ఇలా అనేక రకాలైనటువంటి అనగా బాగా సంపాదించి కోట్లు కూడబెట్టి అనాలోచిత నిర్ణయంతో కోట్లు కుమ్మరించేస్తారు, నష్టపోతారు. స్టాక్స్లో పెట్టి నష్టపోతుంటారు, వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నష్టపోతుంటుంటారు.
అప్పులు ఇచ్చి నష్టపోతుంటుంటారు. ఫ్లైట్లో తిరిగిన వాళ్ళు సైకిల్ మీద తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే తరచూ ఏదో ఒక సందర్భంలో ఏ జన్మలో ఏ పాపం చేసినరా మనకి సంబంధించినటువంటి దుష్ఫలితాలు కలుగుతున్నాయి, ఎంత పాపం చేస్తే ఇంత జీవితం ఉంటుంది అని బాపుతూ ఉంటుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా జాతకాలతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబంలో సోదర సోదరీమణుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అలాగే కుటుంబంలో నలుగురుంటే నలుగురిది తలా ఒక దారి, ఎవరి నిర్ణయం వాళ్ళది, ఎవరు ఒకరికి మీద ఒకరు ప్రేమ బాంధవ్యాలు ఉండవు. ఇలాంటివి అన్నీ కూడా ఎందుకు కలుగుతున్నాయి? అన్నిటికంటే ఒక ఉదాహరణకి 2000 సంవత్సరంలో పెళ్ళిళ్ళు అయిందని అనుకుందాం కొంతమందికి. అందులో తెలిసిన వాళ్ళలో 3-4 కుటుంబాలు చాలా ఎత్తుకు ఎదిగిపోతాయి. కొన్ని కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది. కారణం ఏంటో తెలియదు. వాళ్ళు కష్టపడతారు, మనము కష్టపడతాం, ఎక్కడ లోపం ఉందో తెలియదు. వీటన్నిటికీ జాతకంతో సంబంధం లేకుండా కొన్ని శాప ప్రభావాలు మానవుణ్ణి ఇబ్బంది పెడతాయి. అవే పంచశాపాలు. అంటే స్త్రీ శాపము, గురుశాపము, దైవశాపము, సర్పశాపము, పితృశాపము. ఈ పంచశాప ప్రభావాలు కుటుంబంలో ఉంటే ఖచ్చితంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా అభివృద్ధిలో ఉండరు, అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకుంటారు. కొంతమంది తప్పు చేయకపోయినా శిక్ష పడాల్సి వస్తుంది, తప్పు చేయకపోయినా డిస్మిస్ అవ్వాల్సి వస్తుంది, తప్పు చేయకపోయినా బలవంతంగా ఏసీబీ రైడ్లో దొరికిపోతాం. ఉదాహరణకి నిన్న మొన్న చూడండి, కేరళలో ఒక బస్సులో ఒక యూట్యూబర్ అమ్మాయి తను ఫేమస్ అవ్వాలని సెల్ఫీ తీసుకుంటూ పక్కవాడి మీద కావాలని వెళ్ళిపోయి ఆ అబ్బాయి నన్ను మీ మీద పడ్డాడు అని చెప్పి అభాండం వేసి ఆమె ఫేమస్ అవ్వాలని చేసింది. కానీ మరణించింది ఆ అబ్బాయి. అంటే అలా అకాల మరణాలు ఏ కుటుంబంలో ఉంటాయో ఈ శాప ప్రభావంలో ఇటువంటివి కలుగుతాయమ్మా. చివరికి అపనిందలు మోయాల్సి వస్తుంది. చివరికి అతను సూసైడ్ చేసుకున్నాడు. ఇవన్నీ పంచశాప ప్రభావాలు. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే జాతక చక్రంలో తెలుస్తుంది, గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి. కానీ జాతక చక్రంతో సంబంధం లేకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే లక్షణాలు వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు ఏ కుటుంబంలో ఉన్నా ఈ పంచశాపాలు కుటుంబంలో ఉన్నట్టు లెక్క. అంటే తండ్రి వైపు లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి వైపు లేదా భార్య వైపు 3 తరాల్లో దుర్మరణాలు, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, అలాగే స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, పాముని చంపిన, పిల్లిని చంపిన, పెద్దవాళ్ళకి పిండ ప్రదాన కార్యక్రమాలు చేయలేకపోయినా, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ రోగాలతో కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరైనా బాధపడుతున్నా, ఆడపిల్లలే సంతానంగా ఉన్నా, నరదృష్టి, నరఘోష, ప్రయోగ బాధలతో కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నా, తరచూ యాక్సిడెంట్స్కి గురవుతున్నా, మందులకు నయం కాని రోగాలతో బాధపడుతున్నా, ఏ కుటుంబంలోనైతే ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లు జరుగుతాయో, అలాగే సంబంధ బాంధవ్యాలు కుటుంబ సభ్యుల మధ్య ఉండవో, శారీరక మానసిక లోపాలతో పిల్లలు పుడుతుంటుంటారు, ఆటిజం భావాలతో పుడుతుంటుంటారు, అటువంటి కుటుంబంలో, అలాగే 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా ఇప్పుడు చెప్పినటువంటి దుర్మరణాలు కాకుండా సాధారణంగా నడుస్తూ ఉన్న మనిషి అయినప్పటికీ నిద్రలోనైనా కానీ 60 సంవత్సరాల లోపల ఏ రోగంతోనైనా కానీ ఏ రోగం లేకుండానైనా 60 సంవత్సరాల లోపల ఎలాగైనా కుటుంబ సభ్యులు చనిపోయినా, అలాగే కుటుంబంలో ఇంట్లో ఎర్రచీమల బెడద ఎక్కువగా ఉన్నా, గోడలకి క్రాక్స్ వస్తున్నా, నల్లాలు కొత్తవి మారుస్తుంటాం, వారం బాగుంటాయి, మళ్ళీ తర్వాత బొట్టు నీరు కారుతున్నా, పెద్దవాళ్ళు తరచూ కలలో కనిపిస్తూ ఉన్నా, అలాగే చనిపోయిన వాళ్ళు, అలాగే సుడిగుండంలో చిక్కుకున్నట్టు కల వచ్చిన, ఇవన్నీ పంచశాపాల ప్రభావం వల్ల కలుగుతాయి. ఈ పంచశాపాల నివృత్తికి ప్రేతదోష నివారణ చేసుకోవాలి. అయితే ఈ ప్రేతదోష నివారణ వచ్చిందల్లా ఇక్కడేనమ్మా, చిక్కల్లా ఇక్కడే వస్తుంది. అంటే మన పీఠం ఆధ్వర్యంలో 2013 నుంచి ప్రతి నెల ఈ పంచశాప నివృత్తికి ఈ యొక్క దోషాలు ఏవైతే చెప్పుకున్నామో ఆ దోష నివృత్తికి పంచశాప నివృత్తి పూజలు, హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. అయితే ఒకప్పుడు ఏంటనంటే, ఇప్పుడు చాలామంది చేసేటువంటి తప్పు చెప్తున్నానమ్మా, ఇలా చెప్పగానే గూగుల్లో వెతుక్కుంటారు, ముక్కు మొహం తెలని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. తప్పని చెప్పట్లేదు, ఒకప్పుడు దీని గురించి ఇంత అవేర్నెస్ లేదు కాబట్టి వచ్చినటువంటి వాళ్ళ చేత డిమాండ్ డిక్రీజ్, సప్లై విల్ ఇంక్రీజ్, అంతే కదా. అలాగే ఏమైపోయింది, చక్కగా శాస్త్రీయంగా తక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి చక్కగా కూర్చోబెట్టి నియమంగా శాస్త్రీయంగా జరిపించేవాళ్ళు.
వెన్ డిమాండ్ ఇంక్రీజ్ సప్లై విల్ డిక్రీజ్. ఇప్పుడు డిమాండ్ పెరిగింది, చాలామంది పులోమని గూగుల్లో వెతుకొని పోతున్నారు, అక్కడ చేయించే వాళ్ళు తక్కువ ఉన్నారు, ఏదో తూతూ మంత్రంగా పురాణోక్తంగా చేయిస్తున్నారు. యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి ఒక రకంగా, యజ్ఞోపవీతం లేని వాళ్ళకి ఇంకొక రకంగా చేయిస్తున్నారు. ఇది ఒక రకమైనటువంటి మోసం. అయితే ఇంకొక రకమైన మోసం ఏంటంటే కొన్ని నక్షత్రాలు చెప్తున్నారు ఈ మధ్య కొంతమంది. ఆ నక్షత్రాల్లో జన్మిస్తేనే ఈ శాపాల ప్రభావం అని చెప్పి భయపెట్టి ఈ యొక్క పూజలు బలవంతంగా చేయిస్తున్నారు. కాబట్టి నక్షత్రాల్లో పుడితే దోషము కాదు. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి లక్షణాలు ఉంటేనే దీనికి సంబంధించినటువంటిది. అయితే దీనికి సంబంధించిన నివారణ అనేటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదమ్మా. దీనికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథి ఉంటుంది, వారం ఉంటుంది, నక్షత్రములు అనేటువంటివి ఉంటాయి. ఇవి చూసుకొని ఆ సమయంలో చేసుకోవాలి. అయితే ఇప్పుడు జరుగుతున్న ఇంకొక మోసం ఏంటంటే, ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేయగానే ఆన్లైన్లో పలానా అమావాస్య రోజు, పలానా ఏకాదశి రోజు, పలానా పౌర్ణమి రోజు మీ కుటుంబ సభ్యుల ఆత్మశాంతి కోసం ఇట్లా చేయిస్తున్నామని చెప్పి లిస్టు పెట్టేసేసి అతి తక్కువ ధరకి చేయిస్తున్నారు. ఏం చేస్తున్నారు అక్కడ అంటే, గోతనామాలు తీసుకుంటారు, వాళ్ళు పేర్లు మాత్రమే చదువుతారు, అంతవరకే. ఒకటే కార్యక్రమం చేస్తారు, ఆ ఒక్క కార్యక్రమాన్ని అందరికీ చూపిస్తారు. ఇది మోసం. నక్షత్రాల్లో జన్మిస్తే దోషమని చెప్పడం మొదటి దోషం. ఆన్లైన్లో ఇలా చూసి ప్రకటనలు చూసి ముక్కు మొహం తెలను వాళ్ళకి పోవడం రెండవ రకమైన దోషం. మూడవ రకమైన దోషం అంతవరకు వెళ్ళినా శాస్త్రీయంగా జరిపించకపోవడం. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల చేయిస్తున్నాము. ఈసారి భీష్మ ఏకాదశి 29వ తారీఖు వచ్చిందమ్మా. ఇది ఏంటనంటే పిశాచ దోష నివారణ ఏకాదశిగా చెప్పబడి ఉంది. అంటే దీనికి ఒక గాథ కూడా ఉంది. పూర్వం ఇంద్రసభలో పులోమాన్ అనేటువంటి గంధర్వుడు గానం చేస్తుండగా పుష్పావతి అనేటువంటి నాట్యగత్తె అప్సరస నాట్యం చేస్తూ ఉండగా వాళ్ళిద్దరు ప్రేమికులు మైమరిచిపోయి లయ తప్పారు. ఈ కారణం చేత ఇంద్రుడు పిశాచంగా జన్మించమని చెప్పడం జరిగింది. పిశాచంగా జన్మించిన తర్వాత వాళ్ళకి నరకయాతన. అందుకనే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ పంచశాపాలతో కూడుకున్నటువంటి కుటుంబాలలో పెద్దలు దుర్మరణం పాలైన తర్వాత వాళ్ళ ఆత్మ పిశాచ రూపాన్ని పొంది నరకయాతన అనుభవిస్తుంది. ఒక అమ్మాయి డెలివరీ అయితే ఎంత బాధపడుతుందో అంతకి 1000 రెట్ల బాధని పిశాచ రూపంలో ఉన్న మన పెద్దలు బాధపడుతుంటారు. అటువంటి దోషము నుంచి, బాధ నుంచి విముక్తి చేయాల్సిన బాధ్యత వారసుడిదే. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటి వాళ్ళు చెయ్యాలి. ఈ విధంగా చేసినటువంటి వాళ్ళకి నరకము నుంచి బయటపడినంత మోక్షాన్ని పొందుతారు వాళ్ళు. నాకింత బాధ నుంచి బయట పడేసిన వాళ్ళకి మంచి కలుగాక చాలమ్మా. ఈ యొక్క సంబంధించినటువంటి వరం చాలు, అన్నీ వనగూడుతాయి. ఇలా పిశాచ రూపాన్ని పొందినటువంటి పులోమాన్, పుష్పావతి అనేటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు అత్యంత నరకమైనటువంటి బాధను అనుభవించారు. ఒకానొక సందర్భంలో వారికి ఎటువంటి ఆహారం లభించకుండా ఒక రోజు ఉండడం, అదే రోజు ఆ శారీరక బాధలతో విలవిల్లాడుతూ నిద్ర పట్టకుండా జాగరణ చేశారు. ఈ కారణం చేత ఆ రోజు ఏకాదశి, భీష్మ ఏకాదశి అయ్యింది. ఆ రోజు విష్ణు భగవానుడు ప్రత్యక్షమై పిశాచ రూపం నుంచి విముక్తి కలిగించాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఇది జరిగిన యథార్థం కాబట్టి, ఇటువంటి పిశాచానికి మోక్షం కలిగినటువంటి రోజైనటువంటి ఈ రోజున మనం పీఠం ఆధ్వర్యంలో గతించిన వాళ్ళ ఆత్మతృప్తి కోసం ఈ యొక్క ప్రేతదోష నివారణ, పంచశాప నివృత్తి అనగా స్త్రీ శాపము, గురుశాపము, దైవశాపము, సర్పశాపము, పితృశాపము లాంటివి దోషాల నివృత్తికి పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. 28వ తారీఖు రోజున బయలుదేరుతాం. 29 జరిపించుకొని 30 తారీఖుల్లో మనం హైదరాబాద్లో ఉంటాం. ఇక్కడ ఒకటి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది ఏంటంటే, ఎన్నో పూజలు చేశాము మాకు ఫలించట్లేదు అనంటే మీ పూజలు వృధా కాలేదు. మీరు చేసిన పూజ ప్రతిదీ మీకు ఫలితాన్ని ఇస్తుంది. కాకపోతే ఇంట్లో తిష్ట వేసినటువంటి ఈ యొక్క దోషం ఏదైతే ఉందో అది తొలగిపోతేనే మీరు చేసిన పూజా ఫలం అప్పుడు అక్కడికి వస్తుంది. అందుకనే ఖచ్చితంగా చెప్పగలము ఏంటనంటే, ఈ పితృదోషము జరిపించుకున్నటువంటి, ప్రేతదోషము జరిపించుకున్నటువంటి వాళ్ళకి సంవత్సరం లోపల వాళ్ళ సంకల్పం నెరవేరుతుందంటే ఈ కార్యక్రమం ద్వారాని కాదు. ఇది చేసుకోవడం వల్ల దోషం మాత్రమే పోతుంది, కానీ వాళ్ళందరూ చేసినటువంటి ఇంతకుముందు పూజల ఫలితాన్ని అనుభవిస్తారు. అందుకని ఏ సంకల్పం కోసం పూజలు చేస్తారో అవన్నీ ఆ పూజా ఫలితాన్ని పొందకుండా ఉంటారు కదా, ఆ పూజా ఫలితం ఇప్పుడు పొంది వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది, దోషం తొలగిపోతుంది. ఒక దెబ్బకి 2 పిట్టలు. అవును, వాళ్ళు ఇన్ని రోజులు చేసుకున్న పూజ యొక్క అదంతా కూడా దోషం పోగానే వాళ్ళకి చేరుకుంటుంది. ఇది దీంట్లో ఉన్న అంతరార్థం.
చక్కగా చెప్పారు గురుగారు. అందరూ కూడా ఇప్పుడు అది తెలుసుకోవాలి అని అంటే గురువుల దగ్గరికి వెళ్ళి మనము జాతకం చేసుకోవాలి. చూపించుకుంటేనే చెప్పగలుగుతారు. చెప్పగలుగుతారు. జాతకం చూపించుకోకపోయినా ఇప్పుడు చెప్పిన లక్షణాలు కనుక ఏ కుటుంబంలో ఉంటాయో అవన్నీ చేసుకోవచ్చు. దయచేసి ఆన్లైన్లో వచ్చే ప్రకటనల జోలికి వెళ్ళకండి. అవి మిమ్మల్ని మోసపూరితము, మీకు సరిగ్గా జరగదు. మిమ్మల్ని ఆకర్షించేది డబ్బు మాత్రమే, తక్కువ ధరకి విలువైన పూజ ఎక్కడా జరగదు. అది గుర్తుపెట్టుకోండి చాలు. ఖచ్చితంగా గురువుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.